డెహ్రాడూన్లో ఎంబీఏ చదువుతున్న త్రిపుర స్టూడెంట్ ఏంజల్ చక్మా డెత్ కేసు ఇప్పుడు ఒక మిస్టరీగా మారుతోంది. ఇది జాతి వివక్షతో జరిగిన హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే, కాదు ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన గొడవ మాత్రమే అని పోలీసులు చెబుతున్నారు. ఈ యువకుడు మృతిపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అసలు ఏంజల్ చక్మా ఎలా చనిపోయాడు? డిసెంబర్ 9 రాత్రి ఏం జరిగింది? పోలీసులు దర్యాప్తులో తేలిందేంటి? ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చనిపోయిన స్టూడెంట్ తండ్రి మణిపూర్లో విధులు నిర్వహిస్తున్న ఒక బిఎస్ఎఫ్ జవాన్. ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, డిసెంబర్ 9న మద్యం దుకాణం వద్ద కొందరు వ్యక్తులు తన కొడుకు ఏంజల్ ను చైనీస్ మోమో అని జాతి వివక్షతో కూడిన పదాలతో దూషించారట. అందుకు ఏంజల్ చక్మా, మేము భారతీయులమే, చైనీయులం కాదు అని వాళ్లకు అడ్డు చెప్పినందుకు కోపంతో కత్తులు, ఇనుపరాట్లతో నిందితులు దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. దాదాపు 17 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి డిసెంబర్ 26న ఏంజల్ కన్ను మూశాడు. ఇది పక్కాగా జాతి వివక్ష దాడే అని ఏంజల్ కుటుంబ సభ్యులు గట్టిగా వాదిస్తున్నారు. అయితే డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ వెల్లడించిన వివరాలు మరోలా ఉన్నాయి. డిసెంబర్ 9 నుండి ఏంజల్ మరణించిన డిసెంబర్ 26 వరకు కూడా పోలీసులతో జరిపిన ఏ సంభాషణలోనూ బాధితులు జాతి వివక్ష గురించి ప్రస్తావించలేదని చెబుతున్నారు. నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కూడా రేసిజం గురించి ఆరోపణలు లేవని అంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం నిందితుల్లో ఒకరైన సూరజ్ ఖాస్ బర్త్డే పార్టీ సందర్భంగా 2 గ్రూపుల మధ్య చిన్నపాటి గొడవ జరిగిందట. అది కాస్త పెద్దదిగా మారి దాడికి దారితీసిందని, ఈ దాడిలోని చక్మా తీవ్రంగా గాయపడి మరణించాడని అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుల్లో జాతి వివక్షకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని ఎస్ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 6గురిని నిందితులుగా గుర్తించగా, అందులో 5గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. 2 మైనర్లు కావడంతో జువైనల్ హోమ్ కు తరలించగా 3 జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే 22 ఏళ్ల ఎగ్నరాజ్ అవస్థి అనే నేపాల్కు చెందిన వ్యక్తి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో గాలిస్తున్నారు. అతనిపై 25,000 రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. ఒకవైపు ఏంజల్ కుటుంబం న్యాయం కావాలని రోడ్డుపైకొచ్చింది, మరోవైపు పోలీసులు ఆధారాల కోసం వెతుకుతున్నారు. ఇది జాతి వివక్ష దాడా లేక మత్తులో జరిగిన గొడవ అన్నది దర్యాప్తులోనే తేలాలి. కానీ ఆ యువకుడు మృతిపై దేశ రాజధాని నుండి త్రిపుర వరకు ఏంజల్ చక్మాకు న్యాయం జరగాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.